మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము అక్టోబర్ నెల 2025 సంవత్సరం 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ పక్ష ఫలితాలు అంటాము. ఈ పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశుల వారికి అనేటటువంటిది మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ నెలలో 19వ తారీఖున నరక చతుర్దశి ఏమండి, అట్లాగే 19వ తారీఖునే మాస శివరాత్రి, అట్లాగే 20వ తారీఖున దీపావళి అమావాస్య వస్తుంది. అదే రోజు లేదా మరుసటి రోజు కొంతమంది చేసుకుంటారు. 21వ తారీఖున కేదారేశ్వరను చేసుకుంటారు. అలాగే 22వ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభం. ఆ నెలంతా కూడా ప్రతిరోజు ఒక మహాపర్వదినమే. ప్రతిరోజు కూడా ఆ నెల రోజులు కూడా మహాపర్వదినంగానే ఉంటుంది. అలాగే 25వ తారీఖున నాగుల చవితి అనేటటువంటి ఒక పండుగ మనం చేసుకుంటూ ఉంటాము. ఇవి మనకి ఈ పక్ష రోజుల్లో వచ్చేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి దినాలుగా మనం చెప్పుకోవాలి, కొన్ని పండుగలుగా చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి నిజానికి మన హైందవ ధర్మంలో ప్రతిరోజు ఒక పండగే. మన సంకల్పంలో చూడండి, మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రతిరోజు కూడా శుభదినే అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ తిథి పేరు, నక్షత్రము అవన్నీ చెప్పుకుని సంవత్సరం పేరు అన్నీ చెప్పిన తర్వాత శుభదినే, ప్రతిరోజు కూడా ఒక శుభదినమే. ఆ శుభదినం అనేది జరుగుతుంది కొంతమందికి మాత్రమే. అది మనం అక్కడ సంకల్పంలో చెప్పేది ఏం కాదు. అంచేత మనకి 365 రోజులు కూడా ఇవన్నీ కూడా దేవుడు మనకు ప్రసాదించినటువంటివి కాబట్టి ఇవన్నీ కూడా శుభదినాలే. ఓకే, ఇవి మనకి ముఖ్యమైన పండుగ. ఇకపోతే ఇవి కేవలము గోచార ఫలితాలు మాత్రమే. ఇవి జాతక ఫలితాలు కావు, మీకు సంబంధించినవి కావు. అందులో మీరు కూడా ఉండొచ్చు. ఇది కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే వచ్చేది. అందులో కేవలం మీకు వచ్చేది నిష్ణాతులైన వారు చెప్తే 10 నుంచి 15% మాత్రమే జరుగుతుంది. మిగతా దగ్గరగా 80% అంతా కూడా మీ వ్యక్తిగత జాతకం, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, అంటే మీరు పుట్టిన రోజు, పుట్టిన సమయము, పుట్టిన స్థలము, దానిని బట్టి వస్తూ ఉంటుంది. అది కూడా నిజానికి గోచారమే. ఆ రోజు మీరు పుట్టిన ఏదైతే ఉందనుకుంటున్నారో అది కూడా ఆ రోజు గోచారమే. అయితే మీరు పుట్టిన సమయాన్ని బట్టి లగ్న స్ఫుటం కడతాము. అది ఏ లగ్నం అనేది అక్కడ నుంచి, ఆ లగ్నం నుంచే మీ జాతకం ప్రారంభమవుతుంది. అది నిష్ణాతులైన వారు చెప్తే 100కి 80%, అంటే 100కి 80% మీకు సరిపోతుంది. దానికి ఈ గోచార ఫలితాన్ని చేర్చుకుని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఎక్కువ గ్రహాలు ఏవో ఉన్నాయని బాధపడిపోవద్దండి. ఇది చెప్పుకున్నాం కదా మొదటే, ఇది కేవలం మీ ఒక్కరికి సంబంధించింది కాదు. ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అనే ఉద్దేశంతో మీరు ఊరికే సంబరపడిపోవాల్సిన పని లేదండి. ఎందుకంటే అది కూడా మీకు మీ వ్యక్తిగత జాతకం కాదు, రాశిగతమైన జాతకం కాబట్టి. ఓకే, వృషభ రాశి వారికి అక్టోబర్ నెల 2025 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వృషభ రాశి వారికి గురువు ద్వితీయ స్థానంలో సంచారం ఒక 18వ తారీఖు వరకు, అంటే 3 రోజుల పాటు ద్వితీయ స్థానంలోను, తదుపరి తృతీయ స్థానంలో ఒక 13 రోజులు సంచారం చేస్తున్నారు. 19వ తారీఖు నుంచి 13 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ ద్వితీయ స్థానంలో సంచారం చేసే 3 రోజులు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అంటే ధనానికి, రాబడికి ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే మాటలో సౌమ్యత ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది. కానీ తదుపరి అతిచారం వలన, గురువు యొక్క అతిచారం వల్ల 13 రోజుల పాటు మీకు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అన్నట్టయితే తృతీయ స్థానంలో వచ్చినప్పుడు మీకు ఎవరి యొక్క ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు,
ఇంటి చుట్టుపక్కల వారు కావచ్చు, ఎక్కడి నుంచి కూడా మీకు మనస వాచ కర్మణ అంటే ఆర్థికంగా ఈ సహాయపడటం కానీ, మాట సహాయపడటం కానీ, ఏ విధమైన సహకారం లేకుండా ఉండటం జరుగుతూ ఉంటుంది 3వ స్థానంలో సంచారం వలన. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. చతుర్థ స్థానంలో దాన్ని సుఖస్థానం అంటాము. ఆ చతుర్థ స్థానంలో ఆయన యొక్క సంచారం వల్ల మనకు వచ్చేటి కేతు వల్ల సంచారం వల్ల వచ్చేది ఏంటి అన్నట్టయితే, అక్కడ మనకి తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలోను, అలాగే విద్య విషయంలోను, భూమి విషయంలోను, గృహ విషయంలోను, వాహన విషయాల్లోనూ, మన స్వభావం విషయంలోనూ కూడా కాస్త ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇది భూమి గృహము కూడా సంబంధం ఉంది. కాబట్టి గృహము అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి, ఇక వాహనానికి సంబంధించి కొంతమంది పాత వెహికల్స్ కొని వాహనాలు కొని దాన్ని రిపేర్ చేసి అమ్మటం కొంతమంది చేస్తూ ఉంటారు. కొంతమంది కొత్త వాహనాలే షోరూమ్ నుంచి తీసుకొచ్చి కంపెనీ నుంచి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. వారికి మాత్రం అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు ఈ కేతు వల్ల. కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఇకపోతే 5వ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. శుక్రగ్రహం యొక్క సంచారం మొత్తం పక్షం రోజులు 15 రోజులు కూడా జరుగుతోంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మీ భార్యా పిల్లల మీద, మీ సంతానం మీద, భార్య కూడా కాదు, ముఖ్యంగా సంతానం మీద మంచి ప్రభావం చూపిస్తాడు. మీరు ఆశించిన కంటే బాగా చదవగలుగుతారు. అలాగే వాళ్ళకి ఇట్లా పాటల్లో కానీ, డ్యాన్స్ అంటే నృత్యంలో కానీ, శిల్పంలో కానీ ఇట్లాంటి వాటిలో ఎక్కడన్నా ప్రవేశం ఉన్నట్టయితే వారికి ఒక మంచి అవకాశం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అదే ఫీల్డ్లో జీవించేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి మరింత పైకి ఎదిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటాడు శుక్ర భగవానుడు. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 5, 6 స్థానాలలో, పంచమ, షష్టమ స్థానాల్లో రవి యొక్క సంచారం జరుగుతోందండి. రవి యొక్క సంచారం 5వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. అయితే ఇక్కడ పంచమ స్థానంలో 2 రోజులు మాత్రమే ఉన్నారు. కొంచెం పిల్లల మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చూపిస్తూ ఉంటాడు. కానీ 6వ స్థానంలో సంచారం 14 రోజులు చేస్తున్నాడు. ఈ 6వ స్థానంలో సంచారం మాత్రం మంచి ఫలితాలనే రవి ప్రసాదిస్తూ ఉంటాడు. ఇక్కడ 6వ స్థానంలో ఉండేప్పటికీ ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది. ఎవరికైనా మీకు రుణం మీరు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయగలుగుతారు. లేదా మీరు రుణం కోసం ప్రయత్నం చేస్తే రుణం పుడుతుంది. ఆ రుణం కూడా మీకు సద్వినియోగం అవుతుంది. మొత్తం మీద ధనానికి లోటు లేకుండా, ఆరోగ్యానికి లోటు లేకుండా రవి భగవానుడు ఈ వృషభ రాశి వారికి సహకరిస్తాడు. ఇకపోతే కుజుని యొక్క సంచారము ఒక 12 రోజులు ఇక్కడ జరుగుతున్నది. 4 రోజులు సప్తమ స్థానంలో జరుగుతోంది. ఈ 6వ స్థానంలో సంచరించేటటువంటి 12 రోజులు మీకు చాలా చక్కటి ఫలితాలు కుజుడు ఇస్తూ ఉన్నాడు. ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగానే ఇక్కడ రవి ఏవైతే మీకు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడో అవే ఫలితాలు, అంటే ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు తీర్చేయగలుగుతారు, రుణాలకు కావాలంటే కొడతాయి. మొత్తం మీద రవితో పాటుగా కుజుడు కూడా మీకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాడు 6వ స్థానంలో. ఇకపోతే 7వ స్థానంలోకి వచ్చిన తర్వాత కుజుడు 4 రోజులు ఉంటారు. కాబట్టి అక్కడ భార్యాభర్తల మధ్యన లేదా ఎవరితోటైనా భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే వారి మధ్యన అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారము 6వ స్థానంలో ఒక 9 రోజులు, 7వ స్థానంలో ఒక 7 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి 6వ స్థానంలోనూ 7వ స్థానంలోనూ కూడా బుధుడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు తీర్చేయగలుగుతారు, డబ్బులకి ఇబ్బంది ఉండదు. 7వ స్థానంలో కూడా ఒక 7 రోజులు ఉన్నారు. కాబట్టి భార్యాభర్తల మధ్యన అనుకూలత, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్టయితే వారి మధ్యన కూడా మంచి అవగాహన అవన్నీ ఉంటాయి. తద్వారా ఆ వ్యాపారమో ఆ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ ముందుకు వెళ్ళటానికి చాలా అవకాశాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ బుధుడి యొక్క సంచారం, బుధుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు. అలాగే పాక్షికంగా మీకు తీసుకున్నట్టయితే రవి అనుకూలంగా ఉన్నాడు, పాక్షికంగానే తీసుకున్నట్టయితే కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. రవి పాక్షికంగా కూడా చెప్పడానికి లేదండి, 14 రోజులు కాబట్టి ఇంచుమించుగా 2 రోజుల మాట పక్కన పెట్టేసేయండి. అలాగే శుక్రుని యొక్క
సంచారం కూడా మీకు అనుకూలంగానే ఉన్నది. అలా ఆ విధంగా గురువు ఒక్క 3 రోజులు మాత్రం పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు. ఇకపోతే దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అట్లాగే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని వక్రగతి కారణంగా ఏకాదశ స్థాన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. మీకు దశమ స్థాన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు ఏకాదశిలో ఉన్నటువంటి శని. తద్వారా దశమ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ ఇద్దరు, రాహువు కానీ శని భగవానుడు కానీ ఇద్దరూ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. కాబట్టి వృత్తిపరమైన మీరు సొంతంగా మీరు ఏదైనా వ్యాపారం చేసుకుంటున్నా లేదా ఉద్యోగం చేస్తున్నా ఎవరి దగ్గరైనా కొంచెం ఏదో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కల్పిస్తూ ఉంటారు. దశమ స్థానంలో ఉన్నటువంటి శని రాహువులు ఇద్దరు పోటీపడి మరీ ఇబ్బందులు కలగజేస్తుంటారు. కాబట్టి వృత్తి దగ్గర చాలా మీరు అంకిత భావంతో పనిచేయాలి ఈ 15 రోజులు. లేకపోతే వారి పెట్టేటటువంటి ఇబ్బందులకు లోనవ్వాల్సి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మీరు తప్పకుండా కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉన్నాయి, చాలా గ్రహాలు అనుకూలత ఉన్నాయి. కాబట్టి మీరు ఆయా విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మిగతా ఒక రోజు 2 నిమిషాలు 3 నిమిషాలు ఆ నవగ్రహాలకు సంబంధించి వేదమంత్రం కానివ్వండి, వేదమంత్రం అంటే సామాన్యంగా బ్రాహ్మణులకే వస్తూ ఉంటుందని అనుకుంటాను. అలాగే గాయత్రి మంత్రం ఉంది, నవగ్రహాలకు సంబంధించి బీజాక్షరాలు ఉన్నాయి. ఏమీ లేదు, నేను ఏమీ చదువుకోలేదండి. వారాల పేరు ఏరు చెప్పండి. ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ, గురు, శుక్ర, శని. ఇక్కడ మీ వారాల పేరు తెలియని వాళ్ళు ఎవరు, నాకు తెలిసినంత వరకు ఎవరు ఉండరు. అంచేత ఈ 7తో పాటుగా రాహుకేతులు కూడా కలిపి నమః అనండి. రోజు 9 సార్లు చదవండి. మీరు ఈ వచ్చేటటువంటి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క దోషాల నుంచి మీరు చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు. వేదమంత్రం చదివితేనే గొప్ప అని అనుకోవాల్సిన పని లేదు. అలాగే శ్లోకం చదవడం తక్కువ అని అనుకోక్కర్లేదు. ఏమీ రాలేదు, ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ అనుకున్నాం, దానికి కూడా దేనికి ఏది తక్కువ కాదు. ఎందుకంటే భగవంతుడికి ఒక్క సంస్కృతం మాత్రమే వచ్చు, వేదం మాత్రమే వచ్చు అనుకుంటే పొరపాటు. ప్రపంచంలో ఈ సృష్టిలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు భగవంతునికి వచ్చు. కాబట్టి మీకు వచ్చిన దాంట్లో ఏదో ఒకటి, కొంతమంది విష్ణు సహస్రనామం, సుందరకాండ పారాయణ, ఈశ్వరుడి అభిషేకం ఏది చేసుకున్నప్పటికీ కూడా మీ జీవితం దేదీప్యమానంగా వెలగడానికి అవకాశం ఉంటుంది. ఇది నిత్యం చేసుకోవటం వల్ల ఈ 15 రోజులనే కాదండి, మీరు జీవితాంతం చదువుకోండి, జీవితాంతం అనేకమైనటువంటి దోషాల నుంచి మీరు బయటపడగలుగుతారు, అనేకమైన కష్టాల నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. ఈ విధంగా చేయాలి. శోభం భూయాత్.